ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మీ జీవితాలే దెబ్బతింటాయి. రాధ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి తన్ని అడుగడుగునా అనుమానిస్తూ అవమానిస్తూ టార్చర్ చేశారు. దాని ఫలితం మీరు అనుభవించి తీరాల్సిందే. మీరు ఊరుకుంటారా లేదా? నేను ఊరుకోవడం కాదు, మీరు మీ చేష్టలు మానుకోండి. ఇన్ని రోజులు రాధకి శ్యామ్కి పెళ్లి జరగలేదని వాదించి తనని బయటికి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా వాళ్ళు శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకుని వచ్చినా మీరింకా రాధ శ్యామ్కి దూరం అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళ పెళ్లి అర్థం పర్థం లేనిది అని అర్థం. వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకున్నారనుకుంటున్నారా? పొగ వేసి మన కళ్ళు గప్పి మళ్ళీ నాటకం ఆడారు. హోమంలో పొగొస్తే వాళ్ళ పెళ్లి నాటకం అయిపోతుందా? నాన్న, వాళ్ళ పెళ్లి నిజంగా జరిగిందని నువ్వు నమ్మితే ఆ రాధ దగ్గరికి వెళ్ళి చెల్లమ్మ అంటూ చెక్కభజన చేసుకో. మమ్మల్ని మాత్రం వదిలే. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు నందిని. అయినా అంతా అయిపోయినట్టు ఎంతకలా బాధపడుతున్నావే? రాధ శ్యామ్ని భర్తగా అంగీకరించింది, కానీ శ్యామ్ దృష్టిలో మాత్రం ఈ పెళ్లి నాటకమే. రాధ ఖుషీని చూసుకోటానికి వచ్చిన కేర్ టేకర్ మాత్రమే. కాబట్టి మావయ్య నీకు శాశ్వతంగా దూరమైపోయినట్టు కాదే. మావయ్యని నీ సొంతం చేసుకోటానికి నీకింకా అవకాశం ఉంది నందిని. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని మీ ఊహల్లో మీరు బతికేయండి. ఇంత జరిగినా మీకు ఇంకా శ్యామ్ మీద ఆశ చావలేదంటే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు.